హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ టైల్స్ అఫీషియల్. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసినట్టుగా మేమైతే తిరుపతి వచ్చేసాము. మేమైతే అలిపిరి మెట్ల నుంచి వెళ్ళాలని చెప్పి నేను మా హస్బెండ్ అయితే మొక్కుకున్నాము. ఫస్ట్ అయితే ఫుల్ ఎగ్జైట్మెంట్గా నేనైతే దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసేసి ఎటువంటి ఆటంకం జరగకుండా మేమైతే మా నడక కంప్లీట్ చేయాలని అయితే అనుకున్నాము. నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా నడవటం అనేది. మా వాళ్ళైతే చెప్తూ ఉన్నారు, నువ్వు ఎంత ఎగ్జైట్మెంట్తో వస్తున్నావు, అక్కడైతే నువ్వైతే నీకు మామూలుగా ఉండదు, నడవలేవు నువ్వు అన్నట్టయితే చెప్తున్నారు. కాకపోతే నేను ఎట్లయినా నడుస్తాను అని చెప్పి వాళ్ళతో సూపర్ ఛాలెంజెస్ అయితే చేశాను. కానీ నా ఎగ్జైట్మెంట్ ఒక 100 స్టెప్స్ ఎక్కగానే అయిపోయింది. కాకపోతే స్టార్టింగ్లో మనం నడవలేమేమో అని చెప్పి అనుకుంటాం. కాకపోతే వన్స్ స్టార్ట్ చేశాక ఖచ్చితంగా ఫినిష్ చేసి తీరుతారు. ఎవరైనా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఫినిష్ చేస్తారు. ఇక్కడ చూసారా, ఈ గోపురాలు అనేది ఎంత హైట్లో ఉన్నాయంటే మనం కొండపైన ఉన్న టెంపుల్కి వెళ్ళిపోయామేమో అన్నట్లుగా అనిపిస్తుంది. కాకపోతే ఈ స్టెప్స్ వచ్చేసేసి మొత్తం అయితే 3550 స్టెప్స్ ఉన్నాయి, అంటే 11 కిలోమీటర్స్ ఫుల్గా. కాకపోతే మొత్తం కంటిన్యూస్గా స్టెప్స్ అనేది ఎక్కడా కూడా ఉండవండి. కొంతవరకు స్టెప్స్ ఉన్నాయి, కొంతవరకు నడవటం, కొంతవరకు మళ్ళీ స్టెప్స్. ప్రజెంట్ ఇప్పుడైతే మార్నింగ్ 5కి స్టార్ట్ చేస్తున్నారండి. ఈ పులి ఉందని చెప్పేసి అయితే అంతకుముందు నైట్ టైం కూడా ఉండేది. కాకపోతే ఇప్పుడైతే నైట్ టైం తీసేసారంట. మార్నింగ్ 5కి అయితే స్టార్ట్ చేస్తున్నారు. అందరికీ కర్రలు కూడా ఇస్తున్నారు. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. కాకపోతే ఆ కర్రలు తీసుకొని నడవాలంటేనే ఇంకొంచెం మనకి ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడైతే మేము సగం దూరం అయితే కంప్లీట్ చేసామండి. గాలిగోపురం దగ్గర దాకా అయితే వచ్చేసాము. ఇదైతే 2083 స్టెప్స్కి 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. 1 కిలోమీటర్ మాత్రం నడకదారి. ఇక్కడైతే మేమైతే టిఫిన్ చేసేస్తున్నామండి. ఫుల్ ఆకలి. మేమైతే 5కి స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేనైతే వడ ఆర్డర్ చెప్పుకున్నాను, వీళ్ళైతే పూరి ఆర్డర్ చెప్పుకున్నారు. తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే రోడ్ కనిపిస్తుంది కదండి, కొండ కిందకి వెళ్ళటానికి అదైతే రోడ్డు. ఇక్కడ ఇంకా మనకి చాలా అంటే చాలా జంతువులు, పక్షులు అన్నీ చిన్నగా కనబడుతూ ఉంటాయి. ఇంతకుముందు పార్క్లా ఉండేది, ఇప్పుడైతే అలా లేదు. అంతా ఫెన్సింగ్ వేసేసి అవి ఎక్కడో దూరంగా ఉంటున్నాయి. మనకైతే దగ్గరకైతే రావట్లేదు, చాలా దూరంగా ఉంటున్నాయి. మనం కెమెరా జూమ్ పెట్టి తీసినా మనం చాలా చూస్తుంటే దూరంగా ఉంటున్నాయి. ఎక్కడో అక్కడక్కడ మాత్రం కొన్ని అయితే దగ్గరగా కనిపిస్తున్నాయి. మాకైతే ఎక్కువగా ఈ జింకలు, కోతులు, దుప్పి ఇవైతే ఎక్కువగా కనిపించాయండి. పులైతే ఎక్కడ కనిపించలేదు మాకైతే. ఇదిగో చూడండి, మళ్ళీ ఇదొక రోడ్డు. ఇక్కడ కూడా కొండ కిందకి దిగే వెళ్ళే రూటే. ఎవరైనా డ్రాప్ అవ్వాలి అనుకుంటే ఈ రోడ్ ద్వారా మనం కిందకి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మనం వెహికల్ తీసుకొని పైకి అయితే రావాల్సి ఉంటుంది. కానీ ఎవ్వరు కూడా అలా చేయరు. మ్యాక్సిమం వెళ్తూనే ఉంటారు. మనకి వెళ్ళేదారిలో కూడా చాలా అంటే చాలా షాప్స్, ఏం తినాలనుకుంటే అవి అన్నీ అవైలబుల్లో ఉంటాయి. వాష్రూమ్స్ అన్నీ క్లీన్గా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడైతే కోతులు చూసారు కదండి, అసలు ఎవరి చేతిలో అన్న ప్యాకెట్ కానీ ఏదైనా ఫ్రూట్స్ కానీ ఉంటే లాక్కొని తీసుకెళ్ళిపోతున్నాయి. అసలు అవి చూస్తే కూడా భయం కూడా అనిపించలేదు. కాకపోతే చాలా ఒక పక్కకే కూర్చొని ఉన్నాయి. ఇదైతే చూడండి, ఆంజనేయ స్వామి కూడా అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి, చూసేయండి మీరు కూడా. మేమైతే ఇక్కడ కాసేపు ఆగి కూర్చొని వాటర్ తీసుకొని అక్కడే ఉన్నాయి. వాటర్ కూడా మనకి ఎక్కడికక్కడ ఉంటుంది, మనం క్యారీ చేయాలి పెట్టుకోవాలి అన్న ఇబ్బంది కూడా ఏం లేదు. ఫుల్గా వాటర్ తాగేసేసి కాసేపు కూర్చొని అయితే మళ్ళీ మేమైతే స్టార్ట్ అవ్వబోతున్నాము. మళ్ళీ చూసారు కదండి, మళ్ళీ కనబడుతున్నాయి జింకలు. ఎక్కువగా అయితే ఇవే కనిపించినాయి. కాకపోతే కొందరు దగ్గరికి వెళ్తుంటే అవైతే పారిపోతున్నాయి. వాటికి ఫ్రూట్స్ పెట్టాలని, ఫోటోలు దిగాలని చెప్పి వాటిని భయపెడుతున్నారు అందరూ. చూడండి, దీని పేరు కూడా నాకు తెలీదు. చూడంగానే భలే క్యూట్గా అనిపించి నేనైతే వీడియో తీసుకున్నా. దగ్గరికి వెళ్తే ఎక్కడ పారిపోతుందని చెప్పి దూరంగా ఉండైతే తీసుకున్నా. కొంతమంది ఏమో అక్కడ ప్రసాదాలు అవి ఇచ్చి తీసుకొచ్చి దీనికైతే పెడుతున్నారు. అది మళ్ళీ ఎవరైనా వస్తారేమో అని చెప్పి భయపడతా పారిపోతుంది.
ఎందుకంటే దీని పేరైతే నాకైతే తెలియదండి. ఇక్కడైతే చాలాసేపు ఉన్నాయి. అందరూ అక్కడ ఫ్రూట్స్ అమ్ముతున్నారు, వాటి కోసమే అన్నట్టుగా అమ్ముతున్నారు. అవి కొని వాటికి ఇస్తున్నారు. మేమైతే కొన్ని ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ అయిపోయాము. మేము ముగ్గురం వచ్చామండి, మా హస్బెండ్, నేను అండ్ మా మామయ్య గారు. మాకన్నా మా మామయ్య గారే ఇంకొంచెం ఫాస్ట్గా అయితే వెళ్తున్నారు. చూడండి అక్కడికి వంటలు చేసి మరీ ఫుడ్ అయితే అమ్ముతున్నారు అంత దూరంలో కూడా. ఇది వచ్చేసి అయితే మోకాల పర్వతం అండి. ఇక్కడ మెట్లు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎక్కిన మెట్లతో పోలిస్తే ఈ మెట్లు అయితే కొంచెం పెద్దగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళు దీపాలు వెలిగించండి, మీకు మంచిది, మీరు ఎప్పుడో వస్తారు అని అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏ గుడి దగ్గరైనా సరే ఇదొక పద్ధతి అనేది కంటిన్యూ అయిపోతుంది. దీపాలు వెలిగించాలి అని చెప్పి 365 ఒత్తులు అయితే వేసి ఇస్తున్నారు వెలిగించమని. మేమైతే ఏం తీసుకోలేదు. కొంతమంది అయితే మోకాలతో ఎక్కుతున్నారు, కొంత సెంటిమెంట్స్ ఉంటాయంట, అంతే అలా మొక్కుకుంటారేమో. మేమైతే అలా ఏం లేదు, నార్మల్గానే స్టార్ట్ చేసాము. కాకపోతే కొంచెం పెద్దది ఎక్కువ ఉండి అని అన్నారు, కానీ మరీ అంత పెద్దవైతే కాదు, నార్మల్గానే ఉన్నాయి. ఇదైతే ఎండ్ ఆఫ్ ది పిక్ అండి. చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేస్తాము. అక్కడైతే పార్క్ ఉంది ఎండింగ్లో. మేమైతే ఈ హోటల్లోనే దిగాము. ఇదైతే మేము సత్రంలో తీసుకున్నామండి, పద్మావతి సత్రంలో. ఫైనలీ మా పాపకైతే మొక్కు తెచ్చేసుకున్నాము. చాలా అసలు ఫస్ట్ జుట్టు ఇవ్వను అంటూ ఏడ్చింది. అట్లాంటిది ఆ టైం వచ్చేసరికి కామ్గా కూర్చొని, ఎంత కామ్గా అంటే చక్కగా చేయించేసుకుంది గుండె అయితే. చూడండి అసలు చాలా అంటే చాలా కామ్గా కూర్చుంది. వద్దు అని అనకుండా అయితే చేయించేసుకుంది. కాకపోతే తనకు ఒక బొమ్మ అనేది కొని ఇచ్చేసాము. తనకి బబుల్స్ అంటే చాలా ఇష్టం. ఆ బబుల్స్ ఊతూ అది ఉంటే చాలు, ఏ బొమ్మలో అవసరం లేదు. అండ్ అట్లా అదొకటి కొని ఇచ్చేసాము. లాస్ట్లో ఒకసారి అరిచిందంటే ఫైనలీ చక్కగా చేయించుకుంది. హ్యాపీగా చేయించుకొని అయితే మేమైతే రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. దర్శనం కూడా చాలా మంచిగా అయితే జరిగింది, ఎటువంటి ఇబ్బంది లేకుండా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ఆర్ ఎట్ టు కమ్. Bye bye.